ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఉండిపోయారు. అందులో కొంతకాలం అతి కఠినమైన బానిసత్వాన్ని వారు అనుభవించారు. వారు ఐగుప్తులోనికి వెళ్ళిన తొలి దినాల్లో బానే అనిపించింది కానీ రాను రాను అవే గొప్ప బంధకాలుగా వారిని వేధించడం ప్రారంభించాయి. అప్పుడు దేవుడు మోషేని పంపించడం, మోషే ద్వారా దేవుడు అద్భుతాలు చేయడం, ఆ తర్వాత వారు ఐగుప్తు నుండి ప్రయాణాన్ని ప్రారంభించిన తర్వాత కనాను దేశానికి వెళ్ళడానికి సుమారుగా 40 సంవత్సరాలు వారు అరణ్య యాత్రలో ఉన్నారు. యూ కెన్ ఇమాజిన్ 6 లక్షల మంది కాల్బలం, బిడ్డలు మరియు తమ యొక్క స్త్రీలను కలిపితే చాలా మంది ఉంటారు. ఇన్ని లక్షల మంది అరణ్య యాత్రలో వారు ప్రయాణం చేస్తున్నప్పుడు వారికి ఆహారాన్ని ఎవరిస్తారు? వారికి నీళ్లు ఎవరు దయచేస్తారు? వారికి కావలసిన ప్రతి వనరులు ఎవరిస్తారంటే దేవుడే బాధ్యతను తీసుకుని ఇశ్రాయేలు ప్రజలు నడిపించడం ప్రారంభించాడు. వారికి దేవుడే ప్రతి అననుకూల వాతావరణంలో కూడా పరిస్థితులు అనుకూలింపజేసి వారు నడిపించాడు. పగలు మేఘస్తంభంగా దేవుడు వారికి తోడున్నారు, రాత్రి వేళ అగ్నిస్తంభంగా దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపించారని లేఖనాలు చాలా క్లియర్గా సెలవిస్తున్నాయి.